మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ కేవి లక్ష్మణరావు రచించిన అద్దంలో చిట్టి కోతి. ఒక నీతి కథను వినేద్దామండి. ఒకరోజు ఓ చిట్టి కోతి అడవి నుంచి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళింది. అక్కడ దానికి ఓ పిల్లాడు అద్దం పట్టుకొని చూడడం కనిపించింది. అబ్బా, అద్దంలో ఆ అబ్బాయి తన రూపాన్ని చూసుకుంటున్నాడు. నేను నా రూపం ఎలా ఉందో అందులో చూసుకుంటా అనుకుంది. కానీ ఆ పిల్లాడు అద్దం తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దానికి అద్దం దొరకనే లేదు. ఇక చేసేదేం లేక అడవికి వెళ్ళిపోయింది. వచ్చినప్పటి నుంచి దాని మనసు అద్దం మీదే ఉంది. దిగాలుగా కూర్చున్న ఆ చిట్టి కోతిని చూసిన తల్లి కోతి ఏమైందని అడిగింది. నాకు అద్దం కావాలి అంటూ తన కోరికను చెప్పింది చిట్టి కోతి. మనుషులు మాత్రమే అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు. మన దగ్గర అద్దం ఉండదు కదమ్మా అంది తల్లి కోతి. కాదమ్మా, నాకు అద్దం కావాలి అంటూ పట్టుబట్టింది చిట్టి కోతి. తల్లి కోతి వద్దని వారించినా వినిపించుకోలేదు. అద్దం కోసమని మళ్ళీ పక్క ఊరికి వెళ్ళింది. రోజు అలా అద్దం కోసం ఆ ఊరికి వెళ్ళేది. ఎక్కడా దానికి అద్దం దొరికే అవకాశం రాక నిరాశగా తిరిగి వచ్చేది. అద్దంపై బెంగతో సరిగా తినడం కూడా మానేసింది. ఓ రోజు దారిలో కనబడిన ఉడతను కలిసింది చిట్టికోతి. ఉడత, నేనెలా ఉన్నాను అడిగింది చిట్టికోతి. చాలా బాగున్నావు అంది ఉడత. మరి నా అందం నేను చూసుకోగలనా అడిగింది. అందుకు ఉడత నవ్వుతూ, సాధ్యం కాదది అంది. ఆ తర్వాత దారిలో కనపడిన జింకను అడిగింది. జింక కూడా సాధ్యం కాదంది. అలా ఎదురైన ప్రతి జంతువు, పక్షి కూడా నీ కోరిక తీరదు అని అన్నాయి. దాని కోరిక నెరవేరినందుకు చిట్టికోతి అసంతృప్తికి గురైంది. చేసేది లేక ఒక పెద్ద చెట్టెక్కి దిగాలుగా కూర్చుని ఉంది. ఇంతలో ఓ ముసలి కోతి వచ్చి చేరింది ఆ చెట్టుపైకి. బోలెడన్ని పండ్లున్నా ఏవి ముట్టుకోకుండా కూర్చున్న చిట్టికోతిని గమనించింది ముసలికోతి. కాసేపటికి ఎందుకలా దిగాలుగా ఉన్నావు అంటూ ఆరా తీసింది. చిట్టికోతి దానికి తన రూపాన్ని చూసుకోవాలని ఉందని, దానికి అద్దం కావాలని, తన కోరిక గురించి చెప్పింది. ఓస్, ఇంతేనా? నేను తీరుస్తా కదా నీ కోరిక, నాతో రా అంటూ దగ్గరలో ఉన్న ఓ పెద్ద చెరువు దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడ గుట్టపై నిల్చొని నీళ్ళల్లోకి చూడమంది. ఇంకేముంది, ఆ చెరువులో తన ప్రతిబింబం కనపడింది. ఆశ్చర్యపోయింది చిట్టికోతి. ప్రశాంతంగా ఉన్న ఆ నీటిలో తనను తాను చూసుకొని మురిసిపోయింది. తన కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషించింది. ముసలి కోతికి కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా చిందులు వేసింది. తల్లి కోతితో సహా దారిలో ఎదురైన ప్రతి జంతువుకు తన కోరిక నెరవేరిందని చెప్పాలనుకుంటూ పరుగులు తీసింది ఆ చిట్టి కోతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.